హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభార్తలు అయితే వచ్చినాయండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంటు పథకాలపైన, సంక్షేమ పథకాలపైన దృష్టి సారిస్తుందండి. వరుసగా 1 by 1 ఈ యొక్క పథకాలన్నీ కూడా తీసుకురావాలని అయితే చూస్తుందండి. కాబట్టి నిన్నటి రోజున జీవో 23 రిలీజ్ చేసింది. ఈ జీవో ద్వారా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎవరైతే పేద ప్రజలు ఉంటారో, ఎవరైతే గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు రాకుండా, అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ఇళ్ల స్థలాలు చాలామందికి సూటబుల్ అయితే కాలేదండి. అలాంటి వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది మళ్ళీ ప్రభుత్వానికే తిరిగి అయితే ఇచ్చేసి అయితే ఉన్నారండి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అదేవిధంగా కొత్తగా ఎవరైతే ఇల్లు లేని వారు ఉంటారో, ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోవాలనుకుంటారు, ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు, వీరందరికీ కూడా నిన్నటి రోజున అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఇక జియో నెంబర్ 23లో కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే పొందుపరిచారండి. ఇళ్ల స్థలాలకి ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు, సో ఏ విధంగా ఇళ్ల స్థలాలు పొందాలి అనేది నేనైతే జియో నెంబర్ 23లో ఉన్న ప్రకారం అయితే ఏమేమి నియమాలు తీసుకొచ్చారు, దీనికి ఏమేమి రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఖచ్చితంగా అయితే మీరైతే పాటిస్తే కనుక ఖచ్చితంగా మీరైతే ఇళ్ల స్థలం పొందే అవకాశం అయితే ఉందండి. సో లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. నిన్నటి రోజున రిలీజ్ చేసినటువంటి జీవోలో ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేయాలని అయితే చూస్తుందండి. సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక పట్టణాల్లో అయితే 3 సెంట్లు, విలేజ్ లెవెల్లో చూసుకుంటే కనుక గ్రామాల్లో అయితే కనుక 2 సెంట్లు ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జియో నెంబర్లో 23లో అయితే మనకు మెన్షన్ చేసిందండి. అయితే 2 సెంట్లు అదేవిధంగా 3 సెంట్లు మీరు స్థలాలు పొందాలంటే కనుక గత ప్రభుత్వం ఇచ్చేటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, సో ఆల్రెడీ ఆ భూముల్లో మీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టుకున్నారు, లేదంటే కనుక మీకు ఇళ్ల స్థలాలు వచ్చినాయి అంటే కనుక ఇప్పుడైతే మీరు ఇన్ఎలిజిబుల్లోకి అయితే వెళ్తారండి. ఒకవేళ కనుక గత ప్రభుత్వంలో మీకు స్థలాలు వచ్చినాయి, ఆ యొక్క స్థలాలు మీకు సూటబుల్ కాలేదు, మళ్ళీ మీరు తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేశారు, లేదంటే కనుక ప్రభుత్వానికి ఇచ్చేయాలనుకుంటున్నాం, మేము ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయలేదు, ఆ భూమిని అలా వదిలేసాం అంటే కనుక మీకైతే మీరు మళ్ళీ గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్ళి అక్కడ విఆర్ఓకి మీరు చెప్పినట్లయితే కనుక ఒకవేళ కనుక ఆ స్థలం మీకు వద్దు అంటే కనుక క్యాన్సిల్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. గ్రామ వార్డు సచివాలయంలో విఆర్ఓ గారు ఎంఆర్ఓకి, ఎంఆర్ఓ నుంచి మళ్ళీ కలెక్టర్కి ఈ విధంగా రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తారు లాగిన్స్ నుంచి. అప్పుడు అది కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ అవుద్దండి. అప్పుడు మళ్ళీ మీరు ఫ్రెష్గా అయితే క్యాన్సిల్ అయిపోయిన తర్వాత కొత్త స్థలానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇచ్చినటువంటి స్థలం ఏదైతుందో దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ కూడా చేయకుండా అయితే ఉండాలండి. ఈ విధంగా ఉంటేనే మీకైతే అవుతుంది. అయితే ఈ యొక్క ఆప్షన్ అనేది మనకి తీసుకొస్తారండి. ప్రజెంట్ ఏంటంటే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోలేదో, ఇంకా అంటే ఇప్పుడు దాకా ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోలేదో, ఎవరైతే ఎలిజిబిలిటీ అయ్యి ఉన్నారో లబ్ధిదారులు, గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నా కూడా ఎవరికైతే రాలేదో ఎలిజిబిలిటీ ఉండి, అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ యొక్క ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ చేయడానికి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తుందండి. హౌసింగ్ ఫర్ ఆల్ అనే పేరుతో ఈ యొక్క జియోని అయితే తీసుకొచ్చారు. ఇందులో ఇంకా చాలా వరకు కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రధానంగా ఈ యొక్క స్థలాలు అనేది మహిళల పేరు మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందండి. మహిళలకి కంపల్సరీ రేషన్ కార్డు అయితే ఉండాలండి. రేషన్ కార్డులో ఉన్న ఎవరికి కూడా వారి పేరు మీద స్థలాలు కానీ, లేదంటే కనుక సొంత ఇల్లులు కానీ, ఇక ఒకవేళ కనుక వ్యవసాయ భూమి వారి పేరు మీద ఉంటే కనుక మాగాని అయితే కనుక 2.5 ఎకరాలు, మెట్ట అయితే కనుక 5 ఎకరాలు, రెండూ కలిపి ఉంటే కనుక 5 ఎకరాల లోపు ఉండవలసి అయితే ఉంటుందండి. ఈ రకంగా ఉంటే కనుక వారికైతే ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోవడానికి వారైతే ఎలిజిబిలిటీ అవుతారండి. రేషన్ కార్డు మన ఏపీకి చెందినదే ఉండాలండి. ఏపీ చెందిన వాసులే ఈ యొక్క ఇళ్ల స్థలాలకి, ఈ యొక్క పథకానికి అయితే ఎలిజిబిలిటీ అవుతారండి. అదేవిధంగా ఎవరి పేరు మీద కూడా స్థలాలు, పొలాలు ఇట్లాంటివి ఉన్నా కూడా ఈ విధంగా అయితే ఉండాలండి. దీని తర్వాత దీన్ని హౌసింగ్ ఫర్ ఆల్ అని పేరుతో తీసుకొచ్చారండి. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే మనకు ఆల్రెడీ రిలీజ్ చేసి ఉన్నారు కాబట్టి ఇక అప్లికేషన్స్ కూడా త్వరలోనే తీసుకుంటామని అయితే చెప్పారండి. గ్రామ వార్డు సచివాలయం నుంచి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, అలాగే దీంతో పాటు మీ యొక్క ఆధార్ కార్డు అనేది, అడ్రస్ ప్రూఫ్స్ అన్నీ కూడా యాక్యురేట్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇవన్నీ కూడా ఉంటే కనుక మీకైతే అప్లై చేసుకోవడానికి అయితే త్వరలో అవకాశం కల్పిస్తారు. కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఎవరికైతే మీ పేరు మీద స్థలాలు, పొలాలు లేనట్లయితే కనుక ఎవరైతే ఎలిజిబిలిటీ అయి ఉంటారో లబ్ధిదారులు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ చేస్తారండి. యోగ్యంగానే ఉండేటట్టే కూడా మనకి ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా వరకు చూశారు కాబట్టి చాలా మందికి ఏంటంటే ఇచ్చినటువంటి స్థలాలు నచ్చక
వారు అక్కడికి వెళ్ళి ఉండలేక, యోగ్యమైనది కాక వారు చాలా వరకు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోలేదు. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం స్థలం కనుక మీకు ఇచ్చినట్లయితే కనుక, మీకు స్థలం వచ్చినట్లయితే కనుక ఇచ్చిన తేదీ నుంచి 2 సంవత్సరాల్లోగా ఈ యొక్క ఇంటి స్థలాన్ని మీరైతే కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవాలండి. ఒకవేళ కనుక చేసుకోలేదు అంటే కనుక ఆ యొక్క స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి అయితే తీసేసుకుంటుందండి. కంపల్సరీ కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా ఇళ్ల స్థలం మీకు వచ్చిన తర్వాత, వచ్చిన కాడి నుంచి, వచ్చిన డేట్ నుంచి 10 సంవత్సరాల దాకా కూడా ఆ యొక్క స్థలంకి సంబంధించి ప్రభుత్వం అయితే కొంచెం హక్కుదారుగా అయితే ఉంటుందండి ప్రభుత్వం. ఎందుకంటే 10 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు ఆ యొక్క స్థలం పైన క్రయ విక్రయాలు చేసుకోవడానికి, గిఫ్ట్ డీడ్లు ఇట్లాంటివి చేసుకోవడానికి ఆ స్థలం పైన పూర్తిగా సర్వ హక్కులు అయితే మీరైతే పొందుతారండి 10 సంవత్సరాల తర్వాత. సో అప్పుడు దాకా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మనకి బాధ్యత అయితే ఉంటుందండి. ఆ యొక్క స్థలాలకు సంబంధించి 10 సంవత్సరాల దాకా కూడా మీరు ఏవైతే చేసుకోలేరు, 10 సంవత్సరాలు దాటిన తర్వాత అయితే మీరైతే ఆ యొక్క స్థలానికి సంబంధించి క్రయ విక్రయాలు అయితే చేసుకోవచ్చండి. అదేవిధంగా స్థలం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలోగా మీరైతే ఆ యొక్క స్థలాన్ని కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇలాగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించి నిన్నటి రోజున అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి. జీవో నెంబర్ 23లో ఇవన్నీ కూడా పొందుపరిచింది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక ఎవరైతే ఇళ్ల స్థలాలు పొందాలనుకుంటున్నారో వారికి సంబంధించి బిలో పావర్టీ లైన్లో ఉండాల్సి అయితే ఉంటుందండి. అంటే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 లక్షల లోపు అయితే ఉండాలండి. 3 లక్షల లోపు ఉంటేనే వారికి అయితే ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది, లేదంటే ఇవ్వరండి. అదేవిధంగా బిలో పావర్టీ లైన్లో ఎవరు ఉంటారండి, చాలా వరకు సో యాన్యువల్ ఇన్కమ్ తక్కువగా ఉన్నవారు, అదేవిధంగా వారి యొక్క కరెంటు బిల్లు కావచ్చు, ఇట్లాంటి వారి ఎక్స్పెన్సివ్స్, వారి ఖర్చులు ఏవైతే ఉంటాయో వారి అన్నీ కూడా తక్కువగానే ఉంటాయి. ఆ విధంగా అయితే వారు ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో వీరికి ఎటువంటి ఇళ్ల స్థలాలు కానీ లేదంటే కనుక ఈ లోన్స్ కానీ, ఇళ్ళకి సంబంధించిన లోన్స్ కానీ ఇట్లాంటివి ఏమీ కూడా వారికైతే వచ్చి ఉండకూడదండి. ఒకవేళ కనుక ఇళ్ల స్థలం ఉన్నట్లయితే కనుక నేను చెప్పాను కదండి, ఆ ప్రాసెస్లో మీరు ఆల్రెడీ వచ్చిన స్థలాన్ని క్యాన్సిల్ చేయించుకుండి మళ్ళీ మీరైతే కొత్తగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఇలా జరగడానికి కొంచెం టైం పడుతుందండి. ఇక అదేవిధంగా మీకు ఇళ్ల స్థలం వచ్చిన తర్వాత మీకు ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లోన్స్ అయితే ఇస్తుంది. గత ప్రభుత్వంలో కూడా ఇళ్ల స్థలాలు వచ్చిన వారికి చూసుకుంటే కనుక లోన్స్ అయితే ఇచ్చి ఉన్నారండి, 1,80,000 లోను. ఇక ఇప్పుడు చూసుకుంటే కనుక ఎవరైతే ఆ యొక్క స్థలాలను కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి చూసుకుంటే కనుక వారికి ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అయితే కనుక 50,000 నుంచి 70,000 దాకా ఇస్తున్నారండి. ఇక ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ₹1,00,000 దాకా కూడా వారైతే కన్స్ట్రక్షన్స్ ఎవరైతే మధ్యలోనే ఆపేసుకుని ఉంటారో, డబ్బులు ఎవరికైతే సరిపోలేదు అని ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ అయితే లోన్స్ అయితే పెంచారండి. ఎక్స్ట్రా కూడా వారికి అయితే ఈ యొక్క డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రకంగా ఏంటంటే ప్రజెంటు ఈ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించి జీవో నెంబర్ 23 ప్రకారం మనకి నిన్నటి రోజున రిలీజ్ చేసిన ప్రకారం చూసుకుంటే కనుక రూల్స్ అయితే పేదలందరికీ ఇళ్ల పథకం చూసుకుంటే ఈ విధంగా అయితే రూల్స్ అయితే తీసుకొచ్చారండి. ఇక ఈ యొక్క స్థలాలకు సంబంధించి ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.